ఆహారాన్ని మనం ఎంతసేపు నమలాలి? మామూలుగా మనందరం ఇవాళ ఉండే ఫాస్ట్ యుగంలో ఏం చేస్తామంటే ప్లేట్లో పెట్టడం పట నిలబడో చకచక అవజేసేయటం. అసలు ఆల్మోస్ట్ ఏంటంటే ఆ రుచిని ఆస్వాదించడం, ఆ తర్వాత మింగేయటం జరుగుతుంది. కానీ పెద్ద తరం కనుక మీరు చూసుకుంటే, అంటే గతంలో మనకి సుమారు 100 సంవత్సరాలు పైబడి జీవించిన వాళ్ళు ఉన్నారు. మన తాతలు వాళ్ళు, మా బంధువుల్లోనే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఆరోగ్య రహస్యాలను కనుక మనం తెలుసుకుంటే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు మన కళ్ళెదురుగుండా మనం చేయగలిగినవి కొన్ని మనకు అర్థమవుతాయి. అదేంటంటే అన్నిటికంటే ప్రధానమైనది వాళ్ళు ఆహారాన్ని విపరీతంగా నవ్వులుతారు. విపరీతంగా ఒక ముద్ద నోట్లో పెట్టారంటే కనీసం 25-30 సార్లు మినిమం, ఇక లీస్ట్లో అంత నవ్వులుతారు. అలా నవ్వటం వలన ఉపయోగం ఏంటి? మామూలుగా ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మన ఆహారం కొంచెం పెద్ద పెద్ద పదార్థాలుగా తీసుకుంటాం. మీరు బిర్యానీ వేసుకోండి, రైస్ వేసుకోండి, నట్స్ వేసుకోండి, ఏదైనా సరే, నాన్ వెజ్ కానీ ఏదైనా. ఇక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్ని మనం ఏదో రుచి కోసం కొంచెం కచ్చాపిచ్చగా నవిలేసి ఆ తర్వాత మనం దాన్ని లోపల పంపిస్తాం. పంపించిన తర్వాత బయలు జ్యూస్ కానీ, అలానే స్టమక్ నుంచి వచ్చే యాసిడ్స్ కానీ, అలానే ఇంకా రకరకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కలిపి ప్రాసెస్. ఏంటి ప్రాసెస్ అంటే పెద్ద పెద్ద పార్టికల్స్ని చితక్కొట్టి, ఓ రకంగా చెప్పాలంటే కారం మిల్లో ఇనువరగలే చితక్కొడితే ఏ టైప్ ఉంటుందో ఆ రకంగా చితక్కొట్టి దాని నుంచి మన గ్లూకోజ్ కానీ, లేకపోతే ప్రోటీన్ కానీ, లేదా ఫ్యాట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇలా విడదీసి దాన్ని ఆ ఆర్గాన్స్ తగినట్టుగా పంపించడం అనేది డైజెస్టివ్ సిస్టమ్ ప్రధాన ఉద్దేశం. దీంట్లో మనం హర్రీగా తింటే ఏమవుతుందంటే, మనాళ్ళంతా రెడీమేడ్గా నెత్తి మీద తుపాకీ పెట్టినట్టు, లేదా ఈ తినే టైంని కనుక మనం సేవ్ చేయకపోతే భారతదేశానికి 1,00,000 కోట్ల నష్టం వస్తుందని వాళ్ళకి ఎవరో చెప్పినట్టు హడావుడిగా తింటారు. ఆహారాన్ని బాగా నమలటం మూలంగా పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్రిగ్గర్ అవుతుంది బాగా. అది దాని ప్రొడక్షన్ కూడా బాగా పెరుగుతుంది. అలా పెరగటం మూలంగా మనకి pH లెవెల్స్ యాసిడ్ని చక్కగా పెంచే విధంగా చేయటం ద్వారా డైజెషన్ ప్రాసెస్కి ఇది అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది. అలాగే ఆహారం తీసుకుంటూలో ఎలా తీసుకోవాలి? మనం ఒకప్పుడు కింద కూర్చుని చాప మీద కూర్చుని తినేవాళ్ళు, ఎదురుగుండా ఆకేసుకుని. ఆ తర్వాత మనం పీట ఎక్కాం, కొంచెం ఒక స్టెప్ వచ్చింది. ఆ తర్వాత పెద్ద పీట వేసాం, కొంచెం కిందకు వచ్చింది. ఆ తర్వాత ఆకుకు పీట వేసాం, తర్వాత ఇప్పుడు డైనింగ్ టేబుల్కి వచ్చాం, ఆ తర్వాత నిలబడి తింటున్నాం. వీటిల్లో అత్యుత్తమైనది ఏదంటే మన డైజెషన్ సంబంధించినంత వరకు, పొట్ట రెగ్యులేట్ చేయడానికి వరకు నేల మీద కూర్చుని ఎదురుగుండా ప్లేట్ కానీ పళ్ళెం కానీ పెట్టు తినటం అనేది అత్యుత్తమమైన పని. ఎందుకంటే ఎప్పుడైతే మన కింద కూర్చుని ఇలా వంగామో, ఇలా ఆహారం తీసుకుంటానికి వంగాలి, పళ్ళెం కోసం ఇలా కిందకు వంగాలి. ఇలా వంగినప్పుడు కరెక్ట్గా పొట్ట మీద ఎంత ప్రెషర్ పడాలో అంటే ఆ నొక్కేస్తుంది. తిననీయకుండా, ఎక్కువ తిననీయకుండా మనని సెల్ఫ్ రెగ్యులేటెడ్, ప్రకృతిలోనే రెగ్యులేట్ చేసి ఒక సిస్టమ్ కింద కూర్చొని తింటాం. అదే మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం వలన ఇంకా ఎక్కువ క్వాంటిటీ మనకు పట్టే అవకాశం వస్తుంది. అదే నిలబడి తింటే చాలా అనర్థం జరుగుతుంది. హడావుడిగా మనం బఫే పేర్లు చెప్పి నిలబడి తినటం వలన, ప్లస్ అటు ఇటు నడుస్తూ తినటం వలన ఎంత తిన్నా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ 3 విధానాల్లో అత్యుత్తమైనది ఏంటంటే ఆ నవిలు తినే విధానంతో పాటుగా మీరు కింద కూర్చొని తినడానికి ట్రై చేయండి. సరే ఈ రోజుల్లో అవకాశం లేదంటే కనీసం డైనింగ్ టేబుల్ ఓకే. అట్లానే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆహారం తినేటప్పుడు చేయకూడని ముఖ్యమైన పని, మన టీవీ చూస్తా కానీ లేదా ఇతరత్ర సంభాషణలో కానీ అలా చేయకుండా పూర్తి కాన్సన్ట్రేషన్గా, ఒక రిలాక్స్డ్గా, హ్యాపీ మూమెంట్గా, ఎంజాయ్ చేసేట్టుగా తీసుకోండి. మీరు టీవీ చూడటం కానీ లేదా ఏదైనా పుస్తకం చదువుతా కానీ అలా చేయటం వలన కాన్సన్ట్రేషను మనకు అవతల మనం చూసే వినోదాత్మకమైన మెటీరియల్ మీద ఉంటుంది తప్ప తినే ఆహారం ఏం పెడుతున్నాం ఏం చేస్తున్నాం తెలియదు. ఇవాళ చిన్నపిల్లల తల్లులు కూడా చేసే పొరపాటు ఏంటంటే, పిల్లలు తింటలేదని వాళ్ళు చిన్నప్పుడే ఫోన్, కార్టూన్ బొమ్మ పెట్టి ఇచ్చేస్తున్నారు. నిజానికి గతంలో మన అమ్మమ్మల్ని వాళ్ళని చూస్తే వీళ్ళంతా పిల్లల్ని లాలించి ముద్ద పెట్టడంలో చాలా ఎక్స్పర్ట్లు. చందమారావే కథ చెప్పడం దగ్గర నుంచి కానీ, లేకపోతే మామూలుగా ఇంకా లాలబెట్టి అదే దాన్ని ఆడు బూచాడు వస్తున్నాడని ఏదో రకరకాలు ఆ మాయ చేసి ఈ మాయ చేసి ఎలాగోలా తినిపించేవాళ్ళు. పిల్లలు మారం చేస్తుంటే వాళ్ళు లాలించి చేసేవాళ్ళు. వాళ్ళ తల్లులకి ఏమైందంటే, ఎంత రెడీమేడ్ ప్రపంచం, వీళ్ళు తొందరగా తినేస్తే తొందరగా ఆఫీసు పోవాలి, ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబాలు లేవు, ఎంతసేపు నేను మా ఆయన ఉండాలనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అది అత్తమామల్ని దూరంగా ఉంచడం కారణంగా న్యూక్లియస్ ఫ్యామిలీస్లో పిల్లలు హడావుడిగా పెట్టాలంటే వాడు మారం చేస్తాడు మామూలుగానే. వాడిని నోరు మోల్చడానికి అత్యుత్తమ మార్గం ఏంటంటే, ఒక కార్టూన్ ఛానల్ పెట్టేసి విచిత్రమైన బొమ్మలు లేకపోతే ఫైటింగ్లు చంపుకుంటాలు పెట్టేసి వాడికి ఇస్తాం. వాడు ఎంజాయ్ చేస్తాడు, కుక్కేస్తాం. వాడికి ఏం పెడుతుందో తెలియదు, వాడు ఏం తింటాడో తెలియదు.
రేపు పెద్ద అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, అది పక్కన లేనిదే వాడు తిన్న స్టేజ్కి వస్తాడు. అప్పుడు వచ్చేసి వీడు పాడు అలవాట్లు వచ్చినాయి, ఇవన్నీ అసలు టీవీలు చూస్తా తింటున్నాడా, అదిగో అమ్మ చూడమ్మ నీ మనోడు ఏం చేస్తున్నాడు అంటే కంప్లైంట్లు చేస్తారు. అంటే రిస్క్ అయినా సరే వాడు తక్కువ తిన్నా పర్లేదు. నిజానికి పిల్లలు ఆకలిస్తే వాడు అడుగుతాడు, మీరు కుక్కి ముక్కులోను కింద పైన కుక్కి పెట్టాల్సిన అవసరం లేదు. కొంతవరకు ఇచ్చేది కనుక మంచి ఆహారం ఇస్తే వాడు తక్కువ తిన్నా కూడా మైలేజ్లో సరిపోతుంది. కానీ మనాలు చేసే పొరపాటు ఏంటంటే ఈ అన్నం పెట్టి ఇంత పెట్టి కూరతాం, దాంట్లో పోషకాలు ఏముంటాయి, తినేది తక్కువ. ఇంత అన్నం పెట్టామో లేదా గోధుమలో ఏదో ఇంత పెట్టామంటే ఎక్కువ నెయ్యి అట్లనే ఎక్కువ కూరకు సంబంధించిన ఎక్కువ ఉండి అలా పెట్టినప్పుడు మీరు ఒకవేళ ఒక కప్పు పెట్టినా కానీ విలువ ఉంటుంది. అలా కాకుండా ఇంత అన్నం కలిపి ఎంత పచ్చరో లేదా ఇంత కూర వేసి పెట్టేటట్టయితే మీరు ఎంత పెట్టినా సరే ఉపయోగం ఉంది, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఆహారాన్ని ఎక్కువ టైం కేటాయించి, అంటే పిల్లడికి ఈ 10 నిమిషాల టార్గెట్లో పెట్టడం అని కాకుండా ఒక గంట టైం తీసుకోండి, నష్టమే లేదు. లాలించి పెట్టడానికో కలిపి పెట్టడానికో పెట్టండి. మీరు పిల్లలు నవిలి తినమంటే తినలేరు కాబట్టి పిల్లలకి ఇచ్చే ఆహారాన్ని మెత్తగా ఉడికించి మీరే మెత్తగా పిసికేసేయండి, చేత్తో పిసికేసేయండి. ఇది కూడా డైజెషన్లో భాగమే, డైజెస్ట్ ఇక్కడే జరగవసలా. అది కనుక పెట్టి పిల్లండి వెంటనే తినద్దామని కొద్దిగా పెట్టండి, అది చప్పడేస్తా తింటాడు. అట్లానే మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మీరు ఫ్రూట్స్ లాంటి ఇప్పుడు నారింజకాయో కమలానో పుచ్చకాయో లేకపోతే దానిమ్మకాయో ఇలాంటి తినేటప్పుడు ఉండటానికి ఒక మటనో చికెనో తినడానికి నమిలే టైం ఒకటి కాదు. మామూలుగా పుచ్చకాయ ముక్కలు లాంటివి ఏదో టపటపలాంటి చేసినా సరిపోతుంది. అదే మీరు ఒక మటన్ తింటున్నారు, మటన్ పీసెస్ తింటున్నారు, మరింత ఎక్కువ సార్లు నవలాల్సి వస్తుంది. అంటే సుమారు ఒక 40-50 సార్లు నవలాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇండైజెషన్ అనే సమస్య ఉండదు. కాబట్టి మీరు తినే ఆహారం ఉండే ఉడికించడం పరిమాణం కూడా చూసుకోండి. కొంతమంది అన్నాన్ని కూడా అసలు దానికి బియ్యానికి పెద్ద తేడా ఉండదు, కొద్దిగా అటు ఇటు చేస్తే అది బియ్యం అనడం కూడా అర్థం కాదు, అలా ఉడకేస్తూ ఉంటారు. అది అరగాలంటే ఎంతో ప్రక్రియ, ఎంతో డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ చాలా ఎక్కువగా తీసుకుంటాయి. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకోండి. రెండోది, మీరు రెగ్యులర్గా రిపోర్ట్లతో ఈ స్టమక్ యాసిడ్స్ కానీ అట్లానే ముఖ్యంగా బయలు చూసి ఎంత ఉంది, బిలిరూబిన్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోండి. అల్ట్రాసౌండ్ పరీక్షలో మీ ప్యాంక్రాస్లో కానీ లేదా లివర్లో కానీ కిడ్నీలో కానీ ఇతర చోట్ల సిస్టులు కానీ అలాంటివి ఉన్నాయో లేదా ఏదైనా అవరోధాలు ఉన్నాయో చూసుకోండి. వాటిని పరిష్కరించకుండా చేయండి. ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ లాంటివి స్లడ్జెస్ లాంటివి కనుక ఉంటే కొంచెం భవిష్యత్తులో అది ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఉంది. ఒకవేళ దాన్ని తొలగిస్తే టోటల్గా బయలు జ్యూస్ కాన్సన్ట్రేషన్ ఉండేది పోలేకపోవటం మూలంగా మరిన్ని డైజెస్టివ్ సమస్యలు వస్తాయి, ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ ప్రాపర్గా జరగదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే బాగా నవిలి తినండి. ఆహారం కనుక సక్రమంగా నవలినప్పుడు మనకి శరీరంలో ఎప్పుడైతే లోపలికి పెద్ద పెద్ద పార్టికల్స్ వెళ్తాయో దీని కారణంగా మనకి కాన్స్టిపేషన్ రావడం కూడా సాధారణంగా జరుగుతుంది. ఈ కాన్స్టిపేషన్ వచ్చే వాళ్ళలో మనం ఎక్కువగా ఇది గమనిస్తే వాళ్ళు నమిలి తినరు, ఏదో నెత్తి మీద తుపాకీ పెట్టినట్టు తినేస్తారు. వీళ్ళందరికీ కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది, అలానే న్యూట్రియంట్స్కి అందక ఎనిమిక్ అవటాన్ని కూడా మనం గమనించవచ్చు. అనేక సందర్భాల్లో మా దగ్గరకు వచ్చిన కేసెస్లో బాగా తింటున్నారు, ఆరోగ్యకరమైన ఆకుకూరలు తింటున్నారా, ఇది తింటున్నారా అని అడిగినప్పుడు క్రాస్ చేసినప్పుడు ఎక్కువగానే తింటామని నేను హెల్త్ అన్నీ పాటిస్తామని చెప్పిన వాళ్ళకి దీని ఆహారంలో ఎలా తింటున్నారు, ఎంతసేపు తింటున్నారు అని చెక్ చేస్తే వాళ్ళు 2 నిమిషాల్లో భోంచేస్తారనే నిజాన్ని వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళకు కూడా తెలియదు దీని కారణంగా జరిగిన నష్టమని. నేను ఎప్పుడైతే వచ్చిన వాళ్ళు సరిచేసి ఇదిగో మీరు ఇంతసేపు తినండి, ఇదిగో ఒక్కసారి నవిలే బదులు ఇప్పుడు 5 నిమిషాలు మీకు పడతా అంటే కనీసం 20 నిమిషాల పాటు మీరు దాన్ని అదే పదార్థాన్ని తినండి అని చెప్పడం మూలంగా కరెక్ట్గా 1 మంత్ తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే టైంకి వాళ్ళ సమస్యలన్నీ దూరం అవటం నేను కొన్ని వందల మంది పేషెంట్స్లో నేను గమనించాను. అంటే ఒక చిన్న మార్పు మన జీవనశైలి, వీటినే జీవనశైలి మార్పులు అంటారు. ఒక చిన్న మార్పు ద్వారా మనం అనేక అద్భుతాలు సృష్టించవచ్చు. అలాగే మన ఆహారం తీసుకునేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనం భోజనం పెట్టి కూర్చుంటాం, మన కరెక్ట్గా బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది ఆహారం నిండే టైంకి. అది సుమారు ఎంత పడుతుందంటే యావరేజ్గా ఒక 20 నిమిషాల సేపు పడుతుంది, సుమారు అటు ఇటుగా ఉండొచ్చు. అంటే ఆ టైం కల్లా అది బ్రెయిన్ సిగ్నల్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే తాపీగా నవ్వులుతారో ఆ స్టిపులేటెడ్ టైంలో మనం హడావుడిగా తినకపోవటం కారణం చేత చాలా తక్కువ మోతాదులో ఆహారం వెళ్ళటం కారణంగా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఆ తక్కువ ఆహారం కూడా అద్భుతంగా జీర్ణమై శరీరానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. ఇది ఇలా చేయటం ద్వారా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా చాలా ఈజీగా నివారించవచ్చు. ఆహారం ఇప్పుడు కూడా తక్కువ తీసుకుంటూ మంచిది, ఎక్కువ నావటం అనేది అద్భుతంగా పనికొస్తుంది. ఎలా తెలుస్తుందంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుందా లేదా మన స్టూల్ టెస్ట్ చేసి కూడా చెప్పచ్చు. ఆ స్టూల్ టెస్ట్ కనుక మనం చేసి చూసుకుంటే మనం తిన్న ఆహారానికి డైజెస్ట్ చేయడానికి సరిపడా ఎంజైమ్స్ సక్రమంగా రిలీజ్ అవుతున్నాయి లేదా, అంటే మనం తిన్న ఆహారాన్ని మన గ్లూకోజు
లేదా ప్రోటీను లేదా ఫ్యాట్గా విడగొట్టడానికి ఎంజైమ్స్ సరిపడా ఉన్నాయో లేదో కూడా మనకు తెలుస్తుంది. అలానే మన బాడీలో ఉండే pH లెవెల్, యాసిడ్ లెవెల్ని ఇది పెంచడానికి కూడా లాలాజలం ఉపయోగపడుతుంది. pH లెవెల్, యాసిడ్ లెవెల్ పెరగటం మూలంగా మనకి డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది. అందుకే మనం భోంచేసేటప్పుడు నీళ్లు తాగొద్దని పెద్దవాళ్ళు ఎందుకంటారంటే ఆ డైజెస్టివ్ యాసిడ్స్, ఆ వాటర్ కనుక మనం బాగా ఎక్కువ తీసుకున్నప్పుడు డైల్యూట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ లాలాజలం మాత్రమే వచ్చి యాసిడ్స్ అన్నీ ఉండి మనం వాటర్ని కనుక దాంతో ఆ టైంలో భోజనం చేస్తున్న టైంలో మిక్స్ చేయకుండా ఉంటే ఆ యాసిడ్ అనేది pH లెవెల్ పెరిగి డైజెషన్ ప్రాపర్గా జరగడం ఉపయోగపడుతుంది. మీరు గత 100 ఏళ్ళ పైన మనం గమనిస్తే, ఇప్పుడు నేను చైనాలో కూడా మాట్లాడాను. 120 ఏళ్ళ దగ్గర నుంచి 130 ఏళ్ళు బతికిన వాళ్ళతో నాకు ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పింది అది. అంటే మిగిలిన అనేక అంశాలతో పాటు నిద్ర, జీవనశైలితో పాటు ఆహారాన్ని బాగా నమిలి తినటం అనేది బాగా ఎక్కువ దీనిగా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా సరే మనం బతకటానికి తింటాం, రోజు మొత్తం మీద 3-4 సార్లు తింటాం. 24 గంటలు ఉంటే నిద్రపోవటానికి ఒక 7 గంటలు వాడితే మిగిలిన టైంలో మన ఆహారానికి వాడేది కేవలం గట్టిగా మాట్లాడితే 1 గంట తినడానికి వాడేది. ఆ గంటని కూడా మనం హడావుడి చేయటం మూలంగా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. దాన్ని మనం వీలైనంత వరకు ఎంత పెంచుకుంటే ఆ తినే సమయాన్ని వీలైనంత పెంచడం ద్వారా తక్కువ ఆహారం తీసుకుంటాం, ఎక్కువసేపు నవ్వటం మూలంగా. అలానే మనకి ఎటువంటి స్టమక్ గట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం పూర్తిగా మీకు వంట పట్టిందో 100 రోగాలకి మనం గురి కాకుండా, అనేక రోగాల బారిన పడకుండా మనం కాపాడుకోవడానికి ఇది ఒక పునాదిలాగా ఉంటుంది. కాబట్టి జీవనశైలిలో ఎవరైనా సరే చేసుకోవాల్సిన అత్యుత్తమమైన మార్పు ఏంటంటే ఆహారాన్ని బాగా నవిలి తినడం. మా రామకృష్ణ హెల్త్ లైన్లో ముఖ్యంగా నేను క్యాన్సర్ పేషెంట్స్ కానీ, అలానే టైప్ 1 కానీ, ఇతర క్రానిక్ డిసీజెస్, అలానే కిడ్నీ, లివర్ ఇష్యూస్, క్రానిక్ ఇష్యూస్, ఆటోఇమ్యూన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేము కంపల్సరీ ప్రోటోకాల్గా ఇన్నిసార్లు అవ్వాలని కూడా చెప్తాం. ఇంతసేపు ఇక్కడ ఉండాలి అనేది కూడా టైమింగ్ కూడా ఇచ్చి చెప్పడం అద్భుతమైన ఫలితాలు. ఇవాళ నేను 15 రోజుల దగ్గర నుంచి నెలల్లోనే నేను అద్భుతమైన రిజల్ట్స్ నేను పబ్లిష్ చేయగలుగుతున్నానంటే దానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. అంటే ఇది ఒకటే నేను చెప్పను. ఈ జాగ్రత్త అనేది ప్రతి పేషెంట్ దగ్గర మేము తీసుకుంటాం కాబట్టి మాకు ఇన్ని అద్భుతమైన ఫలితాలు రావడానికి ఇది ఒక కారణం అవుతుంది. మీరు కూడా డైట్ చేయటం చేయకపోవడంతో సంబంధం లేకుండా ఆహారాన్ని పూర్తిగా నమిలి తినటం ఇది ప్రాక్టీస్ చేయండి. అద్భుతాలు ఏంటనేది 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలోనే మీ శరీరంలో జరిగే మార్పు మీరే గమనిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.